ఈ మేరకు సర్వేను వీలైనంత త్వరగా చేపట్టనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సుమారు 564 కిలోమీటర్ల పరిధిలో 12,408 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించిన భూసేకరణ ప్రాంతంలోనే ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. రీజనల్ రింగ్ రోడ్ అభివృద్ధి చెందే ప్రాంతంలో టౌన్షిప్లు, ఇండస్ట్రియల్ జోన్లకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఇది తెలంగాణలోనే ఒక గేమ్ చేంజర్ గా ఉండేటువంటి రైల్వే ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వము హైదరాబాద్ చుట్టూ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ మంజూరు చేసిందో ఆ రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉండాలనేటువంటిది రైల్వే శాఖ ఆలోచన. పూర్తి ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది రీజనల్ రింగ్ రోడ్డు. ఈ యొక్క ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ కూడా దీనికి సమాంతరంగా వస్తుంది. సుమారు 564 కిలోమీటర్లు ఉంటుందనేటువంటి అంచనా రైల్వే శాఖ ప్రాథమికంగా వేసింది. సుమారు 12,000 కోట్ల రూపాయల పైచిలకు ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ముందుకొచ్చిన విషయాన్ని